ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, నాకు ఇంకొక డౌట్ ఉంది. నాకనే కాదు, కన్నిస్వాములందరికీ డౌట్ ఇది. పొద్దున లెగ్గానే స్నానం చేశాక ఎవరైనా మనం అలంకారం చేయకముందు తుమ్మితే మళ్ళీ స్నానం చేయమంటారు. అది దేనికి? నువ్వు తీసుకున్న ఆహారం ద్వారా నీ హెల్త్ కండిషన్ వల్ల తుమ్మావు. నువ్వు తుమ్మిన దానికి ఈయనెందుకు స్నానం చేయాలి? అదే స్వామి, దాని గురించి. పిచ్చి కాదు, పిచ్చి ముదిరితే ఇలాగే క్వశ్చన్స్, ఇలాంటి తప్పులు. ఆ తిక్క సోముడు ఎవరో చెప్పింది ఇక, నువ్వు తుమ్మితే ఈయనెందుకు స్నానం చేయాలి? ఇది ప్రశ్నలోనే తిక్కగా లేదు. కానీ నిజంగా గురుగారు అంటే కానీ ఇక్కడ విషయం ఏమంటే మీ యొక్క ఇగ్నోరెన్స్ని ఎన్కాష్ చేసుకోవడం. ఇవన్నీ ప్లీజ్ అమ్మా. ఏమన్నారు? నమ్మకానికి మూఢ నమ్మకానికి ఒక తిడ్ లైన్ ఉంటుంది కదా గురుగారు. అదే బోధగురు బాధగురువులు. ఈ బాధగురువులు చెప్పే కథలు అవన్నీ. ఇది నాకు నచ్చింది ఈ వర్డ్. పర్ఫెక్షన్ లో సూపర్ పర్ఫెక్ట్ గా ఉండాలని తుమ్మితే కూర్చోమనడం, అదొక మైండ్ సెట్ లో అట్లా క్రియేట్ అయిపోయింది. వాడు స్నానం చేస్తే వాడికి మళ్ళీ బట్టలు టవల్ ఎక్కడికి వెళ్ళిపోతాడు వాడు. వాడికి శక్తికి ఇతను ఏమన్నాడు, నా వృత్తి ప్రకారంగా వాడి శక్తికి 2 కొనుక్కున్నాడు. నువ్వు ప్రతిసారి తుమ్ముతావు, తుమ్మినప్పుడల్లా వాడు స్నానం చేస్తే వాడు ఎక్కడికి పోవాడు? తుమ్ముడు ఇట్స్ నాట్, ఒక్కొక్కసారి తుమ్ముడు 10 సార్లు వస్తుంది, 10 సార్లు స్నానం చేయాలా? నో మీనింగ్ స్వామి. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు నోన్ ద సబ్జెక్ట్ అనమాట. గురుగారు, నాకు ఒక విషయం మీతో చెప్పాలనిపిస్తుంది. అంటే మీ వీడియోస్ నేను చూసినప్పుడు, ముఖ్యంగా అయ్యప్ప స్వామి సీజన్లో నేను మళ్ళీ చూసుకుంటాను. అంటే మీ జ్ఞానానికి నమస్తే. బట్ దెన్ నాకేమనిపిస్తుంది అంటే, మీరు అయ్యప్పలో చిన్న బాబులాగా మీరు డీల్ చేస్తారు, నాకు మీలో ఆ చిన్న బాబు కనిపిస్తాడు గురుగారు. నన్ను అందరూ అహంకారి అంటారండి. కాదు, అదే అంటే అది చూసే వాళ్ళ దృక్పథం కూడా ఉంటుంది కదా. మిమ్మల్ని ఎవరైనా అయ్యప్ప విషయంలో కానీ ఇట్లా పర్టికులర్స్ విషయం చేసేది ఇప్పటి వరకు వారు చెప్పింది పర్ఫెక్ట్, కానీ ఇప్పుడు చూసారా తుమ్మితే అది నిజంగా మనం చాలాసార్లు మనకు తెలియకుండా ఎవరైనా తుమ్మని కూర్చోండి అంటే కూర్చుంటాం, కానీ ఆయన మహాజ్ఞానులు. బట్ దెన్ కరెక్షన్ ప్రాక్టికాలిటీకి చెప్తారు, ఇన్ప్రాక్టికల్ ఉండకూడదు. కానీ అది చాలా మందికి ఆయన పొగరు, రెస్పెక్ట్, కొంచెం ఆయన బాడీ లాంగ్వేజ్ని కమెంట్ చేస్తూ ఉంటారు. కానీ నాకు నిజంగా మీలో ఒక చిన్న పిల్లడు అంటే, ఎవరన్నా రాంగ్గా మాట్లాడి మిమ్మల్ని ట్రిగర్ చేస్తే మాత్రం వదలరు, దాన్ని కరెక్ట్ చేసేది సాన పెడతారని అంటారు కదా, అలా చేసి ఆయన వదులుతారు. ఈరోజు మనమంతా ఎంత భాగ్యం చేసుకున్నా, మనతో పాటు అక్కడ చూస్తున్న లక్షలాది మంది కూడా ఈ ప్రశ్నల ద్వారా ఎన్ని విషయాలు తెలుసుకున్నారండి. అందరికీ అన్ని పర్ఫెక్ట్గా తెలియకపోవచ్చును. అలాంటి గురువు, అలాంటి దీపాన్ని మన ముందు పెట్టుకొని నడిస్తే ఎందుకండి మంచి జరగదు? ఇంకా హైందవ ధర్మం ముందుకు వెళ్తూనే ఉంటుంది కదా. అంతే కదా గురుగారు? ఇరుముడి కట్టుకొని వెళ్ళిన తర్వాత రిలేటివ్స్ చనిపోతే దర్శనం చేసుకో, మిమ్మల్ని ఎవరన్నా ఫోన్ మాట్లాడమన్నారు? బియ్యం వేసేసారంటే వెళ్ళిపోండి సార్. బాణం ఇలా వదులుతాడు కదా, రామబాణం చిక్కన వదిలేసింది, మధ్యలో ఆగు 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 ఆజన్ రిమోట్ పెట్టుకొని వెనక లాగుతాం, మళ్ళీ గమ్యం ఏంటి? అంతే. దాని తర్వాత ఫోన్ మాట్లాడు. ఫోన్ అందుకే ఫోన్ అవాయిడ్ చేయని అంటున్నా. ఆ పెద్ద దరిద్రం ఆ ఫోను. మీరు ఫోన్ జనరేషన్ నేను ఎవడు పెట్టుకోమన్నాడయ్యా? వైకుంఠం చూసావు కదా తిరుపతిలో, ఎక్కడో ఒక 2-3 కిలోమీటర్ దూరంలో ఫోన్ డిపాజిట్ ప్లేస్ ఉంది. అక్కడికి పోయి కూడా నువ్వు ఫోన్తోనే ఉంటున్నావు కదా. అవాయిడ్. జస్ట్ దేన్ని వదలాలో దాన్ని వదిలేసేయండి. దేన్ని పట్టుకో, ఇరుముడిని పట్టుకో, ఫోన్ వదిలేయి, స్విచ్ ఆఫ్. ఏమైపోతుంది కొన్ని గంటలు? ఏమి కాదు, ప్రపంచం కొట్టుకోవద్దు. అక్కడ పోయిన తర్వాత చచ్చిపోయారు. అంత దౌర్భాగ్యం ఎందుకు రావాలి? రాకూడదని నేను ప్రార్థన చేస్తాను. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అలా అవుతాయి గురు. మీరు ఫోన్ లేపారు కాబట్టి మీతో పాటు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు మీరు డిస్టర్బ్ చేసేస్తున్నారు కదా. మీరు డిస్టర్బ్ అయితే అయ్యారు. అయ్యో ఇతనికి మైలు వచ్చేసిందేమో, నేను ఇతనితో ఉన్నానేమో, లేని అనుమానాన్ని క్రియేట్ చేసి వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టేశారు కదా. శబరిమల ఎంత అదే మైల్ అయిపోయింది కదా అనే కదా ఫీలింగ్ వస్తుంది. నువ్వు లేపకపోతే ఆ స్వామికి తెలుసు కదా, హీ నో కదా కదా. అంతే. ఫోన్ వాడకండి, ఫోనే వాడకండి. గురుగారు 18 మెట్లకున్న వైశిష్ట్యం ఏంటి గురుగారు? వై ఓన్లీ 18? వై 18? వై నాట్ 108 ఆర్ 11 ఆర్ 14? ఇంకా చాలా నంబర్స్ మనం నమ్ముతాం కదా. 18 మెట్లు ఇది 18 మెట్లు అంటే మగిషి అనే రాక్షసిని సంహరించడానికి కోసం ఆయన చెప్పారు చూసారా, బాణం వేస్తారు. ఆయన 5 చోట్ల దేవాలయం కట్టమని అచ్చన్ కోవిల్, ఆర్యన్గావు, కుళత్తుపుഴை, ఎరుమేలి, శబరిమల, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. ఎందుకు వాళ్ళు పై స్టెప్లో కూర్చోవాలి? కింద వాళ్ళు కనబడతారు, పై వాళ్ళు కనబడతారు. ఒక చిన్న టెక్నికల్గా మెట్లు కూడా టెక్నికలే. వై అనేటప్పటికీ ఈ 18 మంది దేవతలు
స్వామివారి దేవగణాల్లో 18 మంది, భగవద్గీత అధ్యాయాలు 18, అష్టాదశ శక్తిపీఠాలు 18, అన్నిట్లోనూ 18 అనేది ఒక జయ సంఖ్య. 18కి జయ సంఖ్య అని ఒక పేరు. ఈ 18 మంది దేవతలు ఒకరిపై ఒకరు మెట్లవలే పరుండి, స్వామి లోకరక్షక, మీ చిట్టి చిన్నారి పాదాన్ని మా పైన మోపి మీ శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి అని అనగానే స్వామివారు కూడా రాజగంభీరంగా ఎలా వేస్తున్నంటే, పిల్లాలి వీరుడా వీరమణి కంఠుడు అనే స్వామివారు ఒక చేతిలో విల్లు ఒక చేత బాణంలో పెట్టుకొని రాజగంభీరంగా 18 మెట్లెక్కి అలా ఎక్కుతూ ఉండగానే 18వ మెట్టు ఎక్కగానే ఈ మెట్లంతా స్వామి మణికంఠ అని పిలుస్తున్నారు. ఏమిటయ్యా, ఇప్పుడే కదే బాబు మీరు మెట్లు వేసి మాకు పైకి నా యోగ నిద్రకు నాకు అవకాశం ఇచ్చారు, శ్రీచక్రం మీద కూర్చుంటే వెంటనే పిలుస్తున్నారు ఏంటయ్యా? ఏం లేదు స్వామి, లోకరక్షక, మీరు మాపై కాలు మోపి ఎక్కారు, ఇక మీదట మిమ్మల్ని చూడడానికి ఎవరు వచ్చినా మాపైనే కదా కాలు మోపాలి, మరి మీరును వారును సమానులా కాదు కదా, మరి ఏం చేయాలయ్యా? మీకు తత్ సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి. ఓ తత్ సమానులు అంటే ఏంటయ్యా? ఒక మండల కాలం బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థలయందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే నామాన్ని అపజపా గాయత్రిగా జపం చేసుకుంటూ మీ పావనమైనటువంటి ఇరుముడిని మోసుకొని ఎక్కిన వాళ్ళకి మాత్రమే ఈ మెట్ల మీద ఎక్కే అర్హత ఉంది అని అన్నారు. అప్పుడు ఆ స్వామివారి యొక్క దీక్షలో ఉన్నటువంటి ఆ అభిషేక ఇరుముడి అంతా కూడా అక్కడ స్వామివారికి సమర్పించడం అనేది జరుగుతుంది. ఇలా కాని పక్షంలో ఈ దేవతలు ఏమన్నారు, పక్క నుంచి వెళ్ళి దర్శనం చేసుకోండి, ఈ మెట్ల మీద అడుగు పెట్టాలంటే మండల కాలే బ్రహ్మచర్య ఉండాలి. ఎందుకంటే తత్ సమానులుగా ఉన్న వాళ్ళ వరం పొందారు. మరి పాపం రావాలి తెలియకుండా ఎక్కేశారంటే అగ్ని దహించక మానదు. స్వామిని చూడడానికి దీక్ష అక్కర్లేదండి, పక్క మెట్లలో నుంచి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మనతో పాటు యాత్రకు వచ్చే మన డ్రైవర్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటాడు, మనతో పాటు సివిల్గా ఉన్న వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. వాళ్ళకందరికీ పక్క మెట్ల నుంచి దర్శనం దొరుకుతుంది. అవును కదా, మనతో పాటు ఒకళ్ళిద్దరు సివిలియన్స్ వస్తారు లేదా? మరి మీకు వాళ్ళకి 40 రోజులు మీరు వ్రతం ఉన్నారు, వాళ్ళు 40 రోజులు వ్రతం కూడా లేరు కదా, వాళ్ళకి అనుగ్రహం ఉంది, మీకు అనుగ్రహం ఉంది. కానీ పావనమైనటువంటి 18 మీద ఎక్కడానికి మాత్రమే దీక్ష, కానీ అయ్యప్పకి దీక్ష కాదు. అది బాగా తెలుసుకోవాలి అందరూ. 18 మీద అడుగు పెట్టే యోగ్యత కావాలంటే ఆ యోగ్యత అంశం అంటారు. ఇప్పుడు ఎలా ఉంటారు, మన నిత్యకర్మానుష్ఠానంలో సంధ్యావందనం చేసేటప్పుడు నిత్యసంఖ్యలో నిత్యకర్మానుష్ఠానం యోగ్యతా సిద్ధ్యర్థం ప్రాతః మాధ్యానిక సంధ్య, ఆ సమయాన్ని బట్టి సంధ్యావందనం అధ్యగరిషే అని చెప్పి అర్ఘ్య ప్రదానాలు వదులుతారు. అంటే నిత్యకర్మలు చేయడానికి యోగ్యత కావాలంటే కూడా అనుజ్ఞ పొందాలట. మే కమిన్ సార్, ఇప్పుడు ఆయన ఏమన్నా లోపలికి వచ్చినప్పుడు ప్లీజ్ నాక్ అని తెరిచిపెట్టుకునేది ఏమన్నా బళ్ళు దొర్రి అలా దొరడానికి దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ ఎనీథింగ్, క్రాస్ ఫర్ ఎనీథింగ్. అలా చేసిన తర్వాత లోపలికి రావాలి అనేది ఈ దీక్షలో కూడా, స్వామి దీక్షలో కూడా ఇలాగే రావాలని సిస్టమ్. వీ కెనాట్ బ్రేక్ ద సిస్టమ్, వీ కెనాట్ డివైడ్ ద సిస్టమ్. అలా వెళ్ళలేం. కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తారంటే గుద్దికి సత్తం. అలాగే రూల్స్, ట్రాఫిక్ రూల్స్ని పాటించక తప్పదు. శరణమయ్యప్ప.